ఇంగ్లాండ్ బౌలర్లపై టాప్ 5 బ్యాటర్ల ఆధిపత్యం. భారత టైలెండర్లు క్రీజులో పాతుకుపోయిన విధానం అద్భుతం. మరీ ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పక్కా బ్యాటర్గా ఆడటం విశేషం. దీంతో 5వ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఆరంభంలో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేయడంతో బలమైన పునాది పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో భారత్ అయితే తన జోరుని కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే మొదటి రోజు బంతితో విశ్వరూపాన్ని చూపించిన భారత ప్లేయర్లు రెండవ రోజు బ్యాట్తోనూ అదరగొట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ, శుభం గిల్ ఇద్దరూ కూడా సెంచరీలతో ఇరగదీయగా, మరోవైపు చూసుకుంటే భారత బ్యాట్స్మెన్ అటు సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు, జైస్వాల్ కావచ్చు, అదేవిధంగా పడేగల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అర్ధ సెంచరీలు నమోదు చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 473 పరుగులనైతే స్కోర్ బోర్డ్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పూర్తిగా భారత్ వైపే ఆధిపత్యం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా 3 రోజులు ఆట మిగిలి ఉండగా ఈ 3 రోజుల్లో కూడా భారత్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా చూపించి సిరీస్ని పూర్తిగా కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఆల్రెడీ 3-1తో సిరీస్ మనదే అయినప్పటికీ చివరి టెస్ట్లో కూడా విజయాన్ని సాధించి ఒక స్వీట్ ఎండింగ్గా ఈ సిరీస్ని ఎండ్ చేయాలని కూడా టీమిండియా భావిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్లో అనేక రికార్డులు అయితే నమోదు చేయడం జరిగింది. సెంచరీని 12వ సెంచరీని నమోదు చేయడంతో 5వ టెస్ట్లో 12వ సెంచరీని నమోదు చేయడంతో టోటల్గా చూసుకున్నట్టయితే అటు ఓపెనర్స్ రికార్డ్తో పాటు ఇటు రాహుల్ ద్రావిడ్ అంటే భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల వరుస చూసుకుంటే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత రాహుల్ ద్రావిడ్ 3వ వరుసలో ఉన్నాడు 48 సెంచరీలతో. ఆ వరుసని సమం చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఓపెనర్ల విషయంలో కూడా సునీల్ గవాస్కర్ రికార్డ్ని కూడా రోహిత్ శర్మ సమం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రికార్డులు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోర్ బోర్డ్ని నమోదు చేసిన టీమిండియా ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కెప్టెన్ రోహిత్ శర్మ అనేక రికార్డులను అయితే నమోదు చేయడం జరిగింది. అయితే తాను సాధించిన సెంచరీతో ఇంగ్లాండ్పై 4 సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ రికార్డ్ని సమం చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ అటు సచిన్ టెండూల్కర్ ఇటు విరాట్ కోహ్లీ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్లో ఉన్న విషయం మనకు తెలిసిందే రికార్డుల సెంచరీల విషయంలో. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ రికార్డ్ని కూడా సమం చేయడం జరిగింది 48 సెంచరీలతోటి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ధర్మశాల టెస్ట్ పూర్తిగా ఒకవైపు కెప్టెన్ నమోదు చేసిన రికార్డులతో పాటు ఇటు బ్యాట్తో ఇటు బంతితో కూడా భారత టీం ప్లేయర్లు కూడా తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.